జనరల్‌గా 18 నెలల పరిపాలనలో కూడా కొత్త పథకాలు ఎలా అనిపించాయి? గతంలో 9 కదా! లేవు. హ్మ్. హ్మ్. కొత్త పథకాలేం లేవు. హ్మ్. పాత పథకాలే పేర్లు మార్చారంటారు. పాత పథకాలెయ్యి, కొత్త పథకాలేం లేవు. హ్మ్. కొత్తగా అప్లై చేసుకున్నోళ్ళకి సినిమా లేదక్కడ. హ్మ్. 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 బే సరే బే ఇళ్ల స్థలాలకు బాగా భారీ ఎత్తున పాపం నిరసనలొస్తున్నాయి. గతంలో బాండ్‌లు ఇచ్చినా గాని స్థలాలు అప్పుడు చూపించకపోవడంతో ప్రభుత్వాలు దిగిపోయాయి. ఇప్పుడు కూడా కొంచెం టైం పడుతుందంటున్నారు ఈళ్ళు. జ ప్రభుత్వ వీళ్ళు. అబ్బే! చంద్రబాబు నాయుడు గారు ఒక ప్లాట్ కూడా ఇవ్వడు. ఇది హ్మ్. కల్లా మాట. హ్మ్. జగన్ గారు ఇచ్చినియే. హ్మ్. హ్మ్. ఇప్పుడు కొత్త ప్లాట్లు ఇచ్చేది లేదు. ఆ హ్మ్. జగన్ బాబు సచ్చేది లేదు. హ్మ్. హ్మ్. అంతా బేకారయ్యి. సార్ జగన్ గారు మొన్న జోజీనగర్ పర్యటనకొచ్చారు భవానీపురంలో. ఎలా అనిపించింది? 42 ఫ్యామిలీలు రోడ్డు మీదకొచ్చాయి కదా! వచ్చిన ఇదంతా పెద్ద స్కామ్ కదండీ! హ్మ్. 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 ఎప్పటినుండో ఉన్నప్పుడు ఇప్పుడు హ్మ్. ఇప్పుడు జగన్ వచ్చింది నిన్నగాక మొన్న. అవును సార్. అవును. అది ఎప్పటినుండో ప్లాట్లు. హ్మ్. హ్మ్. ఈ సిండికేట్ ఎప్పటినుండో జరుగుతుందది. హ్మ్. హ్మ్. జరిగి ఏమైందంటే ఆఖరిలో అది ఇప్పుడు గవర్నమెంట్ మారింది అవును. కాబట్టి అవును. అది పెద్ద స్కామ్ జరిగి హ్మ్. నేలమట్టం చేసేశారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు సంబంధించి ఏదైతే వెళ్ళకూడదో ప్రభుత్వాలే చూడాలనేది ఆళ్ళ వాదన. గవర్నర్ గారు కలిసి కోటి సంతకాల సేకరణ పత్రులను వాళ్ళకి అందజేశారు. ఎలా అనిపించింది? నా దృష్టిలో అయితే హ్మ్. మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయడం అనేది చాలా తప్పు, హ్మ్. రాంగ్ అది. హ్మ్. ఉన్నది రన్నింగ్‌లో పెట్టేది హ్మ్. ఇప్పుడు ఉన్నది రన్నింగ్‌లో ఉంటే చాలు. హ్మ్. కొత్తయి కట్టనవసరం లేదు. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఉన్నయి లేనియి మొత్తం ప్రైవేట్ పరం చేస్తే హ్మ్. మిడిల్ క్లాసోడు ఏడపోతాడండి? హ్మ్. అంటే ప్రభుత్వ జీతాలు ఇవ్వడానికి అప్పులవుతున్నాయని చెప్పి చంద్రబాబు గారు అంటున్నారు ఒక పక్క. చాలా టైం పడుతుంది అంటున్నారు కదా! 10, 15 తారీఖులు కూడా వస్తున్నాయి ఈ మధ్య. ఒకటో ఖజా తారీఖు ఇవ్వలేకపోతున్నాం ఖజానా అంటున్నారు. ఖాళీ ఖాళీ అంటున్నారు. ముందు వాళ్ళు తినటం మానేస్తే హ్మ్. జనాలు సరిగ్గా ఎళ్తాయి. ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగమేనా సార్ మహిళలకి? మరి మగవాళ్ళ పరిస్థితి? ఉచిత బస్సు అనేది ఆడోళ్ళకి పర్వాలేదు, హ్మ్. మంచిది. హ్మ్. హ్మ్. ఆడోళ్ళకి ఏమంట మంచిది. ఏమంటారు సార్? స్థానిక సంస్థల ఎన్నికలు ఏదన్నా మాజీ ప్రభుత్వాలకి ఏదన్నా ఉంటుందా? ఎఫెక్ట్ చూపిస్తుందా? వాళ్ళకేదైనా కొద్దిగా అనుకూలంగా కానివ్వండి. చెప్పలేం. హ్మ్. ఎందుకంటే చెప్పలేం. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు రైతులు ఐడియాస్ మైండ్ సెట్‌లో ఉంటారు కాబట్టి, వాళ్ళు ఈ నష్టపరిహారాలన్నీ చూసున్నారు కదా! ఈ 18 నెలలు 2 తుఫాన్లు ఎదుర్కొన్నారు. గిట్టుబాటు ధరల గురించి కూడా పోరాడుతున్నారు కాబట్టి ఎలా అనిపిస్తుంది? గిట్టుబాటు ధరలకు గిట్టుబాటు ధరలేముంది, మామూలు రీజనబుల్‌గానే ఉండేది. పెద్ద హ్మ్. దాంట్లో మార్పులేం లేవు. హ్మ్. హ్మ్. మిగిలిన సమస్యలంటారా? సమస్యలాగానే ఉన్నాయి. హ్మ్. హ్మ్. అసలు చెప్పేదానికి, చేసేదానికి పొంతనే లేదు. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఏదైనా మీరు అప్లై చేసుకోవడానికి ఎళ్ళండి. అవును సార్. అబ్బే! అది పనులే జరగవు. హ్మ్. హ్మ్. అబ్బే! అది ఉత్తి మాట అది. సార్ విశాఖపట్నం ఋషికొండ ప్యాలెస్ కూడా మొన్న ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. అది ఎవరన్నా వస్తే ఉండటానికి బావుంటదని అప్పుడు మేము కట్టడం జరిగిందంటున్నారు. మరి యోగా అని చెప్పి 330,00,00,000 ఒకే రోజులో చేశారనేది వీళ్ళ వాదన. ఎలా ఉంది? ఆ వాదనే ఉందండి. అది హ్మ్. చేసేది. ఇప్పుడు రుషికొండ ప్యాలెస్ అనేది అది కట్టడం హ్మ్. అది మంచిదే. హ్మ్. ఇప్పుడు ఈళ్ళేదో వచ్చేసేసి ఏదో చేస్తామని ఈళ్ళు చేసి చూపియాలిగా. హ్మ్. హ్మ్. ఇప్పుడు వాళ్ళు హ్మ్. ఆయన ఏదో కట్టాడండి జగన్ గారు. హ్మ్. హ్మ్. జగన్ గారు కట్టినప్పుడు హ్మ్. ఆ రుషికొండ ప్యాలెస్ నువ్వు మీరేదైనా కట్టండి హ్మ్. మీ హ్మ్. హయాంలో. హ్మ్. కట్టిన దానికి వంకలు పెట్టడం ఎందుకు? హ్మ్. హ్మ్. అవును సార్. అవును. హ్మ్. కట్టిన దానికి వంకలు పెట్టడం ఎందుకండి? ఆరోగ్యశ్రీ బదులుగా ఆరోగ్య బీమా పథకం అంటున్నారు సార్. ఒక కుటుంబానికి 25,00,000 గతంలో ఆరోగ్యశ్రీ బకాయిలు ఉండటం వల్ల పథకాన్ని తొలగించామంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది? వస్తే బావుంటుందా? వస్తే బానే ఉంటది గానీ ఈళ్ళు రానివ్వరు. అది జరగదు. హ్మ్. హ్మ్. అది అది బేకార్ మాట అది. హ్మ్. అది అసలు జరగనే జరగదు. హ్మ్. మీరు కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి నాతో హ్మ్. పాటు ఎవరికన్నా. హ్మ్. వీళ్ళు 25,00,000, 50,00,000 ఇయన్నీ బోగసు మాటలయ్యి హ్మ్. జనాల్ని మభ్యపెట్టడానికే తప్ప హ్మ్. టీడీపీ గవర్నమెంట్ అనేది 5 పైసలు జారనివ్వదు. హ్మ్. పేదోడికి అనేది ఉపయోగకరం ఉండదు. సార్ ఇదే విధానంలో చూస్తే అమరావతి రైతుల్లో కూడా ఒక ఆందోళన మొదలైంది. మొన్నటిదాకా అమరావతిలో ఏదైతే ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన భూములకి రిటర్నబుల్ ఫ్లాట్స్ రైతులకు ఇవ్వలేదు. ఇప్పుడు అడుగుతుంటేనేమో మీనమేషాలు లెక్కిస్తున్నారు. మళ్ళీ ఒకసారి రెండో దశ అంటున్నారు. మరి ఏంటి సార్ ఏం జరుగుతుంది పాపం వాళ్ళు? అదంతా స్కామే కదండి అది. హ్మ్. హ్మ్. అసలు అదంతా స్కామే కదండి అది. హ్మ్. అది జరగదు, అది జరగనివ్వరు అది. హ్మ్. అబ్బే! అది అది అట్లాగే నానుతూనే ఉంటది. హ్మ్. ఆందోళన చేస్తూనే ఉంటారు. అది నానుతూనే ఉంటది. హ్మ్. వీళ్ళ పని వీళ్ళు కానిస్తూనే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు సమయం అడుగుతున్నారు అన్నిట్లికి. ఇవ్వొచ్చా? ప్రజలకి అంత ఓపిక ఉందా నిజంగా చూడ్డానికైనా? మనం ఇప్పుడు 15 సంవత్సరాలు టైం ఇవ్వండి. ఆ! అడుగుతున్నారు గదా! మీడియా ముఖంగానే అడుగుతున్నారు డైరెక్ట్‌గా. ముందు ఈ 5 సంవత్సరాలు తగలబెట్టమనండి. హ్మ్. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో సరిగ్గా పరిపాలన చేస్తే హ్మ్. నెక్స్ట్ 5 సంవత్సరాల్లో మళ్ళీ ఛాన్స్ ఇస్తారు. హ్మ్. ఇప్పుడు ఉన్నదానికి ఇప్పుడు దగ్గర దగ్గర 2 సంవత్సరాలు దగ్గర హ్మ్. పడుతుందనుకోండి. హ్మ్. అవును సార్. నిజమే. అసలు ఏం సినిమా ఆ 2 సంవత్సరాలకి కూడా అసలు ఏ మూల ఏం కదులుతోని ఏం కనపడట్లేదు. అమరావతిలో భూములు అడిగినోళ్ళే తప్ప కొన్నోళ్ళు లేరు. కొంటే మళ్ళీ ల్యాండ్ పూలింగ్‌లో పోతాయని చెప్పి రియల్ ఎస్టేట్ కూడా డల్‌గా ఉందంటున్నారు. ఒకటి అక్కడ రేట్లు హ్మ్. విపరీతం పెరిగిపోయినాయండి. హ్మ్. హ్మ్. రేట్లు విపరీతం పెరిగిపోయినాయి. హ్మ్. అదిగాక అది పెద్ద హైవే కాదు అటు పొయ్యి. అవును సార్. అవును. మెయిన్ ఏంటంటే అది హ్మ్. రహదారి కాదు. హ్మ్. అదో పక్కన ఉంది. హ్మ్.
అక్కడ వెళ్ళి ఏదో షో చేసి మ్యాప్ చేసేసి ప్లాట్లు వేసేసి అంటగట్టారు తప్ప అసలు అది రహదారే కాదు అది. ఒక విషయంలో 2029 ఎలా ఉండబోతుంది సార్? జనవరి అనంతరం మళ్ళీ ప్రజల్లో ఉంటానని మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు అంటున్నారు. బస్సు యాత్రలకు ప్లాన్ చేస్తున్నారు సార్. ఎలా ఉంటుంది? స్వచ్ఛందంగా ప్రజలు వస్తున్నారు కాబట్టి ఈసారి ఎలా ఉంటుంది? నా లెక్క అయితే ఏవిఎంలో స్కానింగ్ గ్యాంబ్లింగ్ జరగకపోతే మాత్రం వైసీపీ వస్తుందండి.